సిద్దిపేట ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారి సహకారంతో హవేలీ ఘనపూర్ మండలంలో ముత్తాయికోట, తోగిట, నాగారం, దుబ్సింగ్ తాండాలలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంకు జిల్లా సీనియర్ నాయకులు ఎమ్మెల్యేన్ రెడ్డి, మండల అధ్యక్షులు వదలపర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, రవి, చారి, ఓబీసీ మోర్చా సత్యం, బీజేవైఎం విష్ణువర్ధన్ రెడ్డి, సత్యం, యాదగిరి, నవీన్, సురేందర్, భిక్షపతి, బాలుస్వామి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय। गणेश बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మండలానికి మొదటి విడతలో 5 హైమాక్స్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ముత్తాయికోటది, తర్వాత నాగారం, తొగిట, కూచన్పల్లి, కూచాద్రి దేవాలయానికి, అదేవిధంగా దూప్సింగ్ తాండాకి ఇవ్వడం జరిగింది. ఈ లైటు మనకు పవర్ పోయినా పవర్ ఉన్న ఎలాంటి సంబంధం లేకుండా సాయంత్రం కాగానే 7 కాగానే చీకటి పడగానే ఆటోమేటిక్గా లైట్ వస్తుంది. మన ఉదయము 5:30కు వెలుతురు రాగానే సెన్సార్ ప్రకారము వెలుతురు రాగానే లైట్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా ప్రతి గ్రామానికి కూడా 2వ విడత 3వ విడత అట్లా ప్రతి గ్రామానికి కూడా ఇచ్చే ప్రణాళిక ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఎంతో అభివృద్ధి ఉన్నటువంటి మెదక్ను 1980 తర్వాత ఇందిరాగాంధీ వచ్చినాక మనం వెనకబడిపోయినాం, మనను అణిచివేయబడ్డది. మళ్ళీ 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే మెదక్ అభివృద్ధి బాటకు అడుగు వేయడం జరుగుతుంది. జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే కావచ్చు, స్టేడియం కావచ్చు, అట్లా మొదటి విడతలుగా అభివృద్ధి జరుగుతుంది. మరి రగన్న ఎంపీ అయిన తర్వాత 1 year లోపనే మరి 4-way లైన్ తీసుకురావడం కానీ, రైల్వే బ్రిడ్జి తీసుకురావడం కానీ, చేవుంట దగ్గర మెదక్ కూడా బైపాస్ రోడ్ తీసుకురావడం కానీ ఎన్నో నిధులతో అభివృద్ధి చేయబోతున్నారు. ఇవన్నిటికీ ఓన్లీ రగన్ ఎంపీ ఉండేప్పటికీ ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. భవిష్యత్తులో ఇంకో స్థానికంగా ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కూడా గెలిచి మరిన్ని అభివృద్ధి పథకాలు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మీ అందరికీ.